మీరు లక్ష్మీనారాయణులుగా కొలవండి, నామంతో రూపంతో ఏముంది, ఉన్నది పరమాత్మతత్వం. అక్కడే చెప్పేస్తున్నారు మంత్రపుష్పంలో, నీవారస్సూకవత్తం వి పీతాభాస్వత్యనూపమా అని. నీవారసూకం అంటే వడ్డు గింజతో గీరుకుంటే ఎంత మొన గీరుకుంటోందో అంత రూపంలో పరమాత్మ ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. ఆయనకు అసలు రూపం ఉందా? ఆయనకి రూపం లేదు. నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతున్నాడు అంతే ఆయన. నువ్వు లలితా సహస్రం పేరు పెట్టి స్త్రీనామంతో పిలిచినా పలుకుతున్నాడు, నువ్వు శ్రీ మహావిష్ణువుగా పిలిచినా పలుకుతున్నాడు, నువ్వు శివుడని పిలిచినా పలుకుతున్నాడు. ఆయనకంటూ ఒక రూపం లేదు. నువ్వు ఎలా పిలిస్తే అలా పలకడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా కొడుకే నేను షణ్ముఖ అంటాను, నా భార్య ఒరే బుజ్జి అంటుంది, వాళ్ళ తాతగారు ఒరే తాత అంటారు, వాళ్ళ అమ్మమ్మ గారు ఒరే నాన్న అంటారు, వాళ్ళ నాన్నమ్మ గారు ఒరే కన్నా అంటారు. ఎంతమంది ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా ఓయ్ అనేవాడు మాత్రం ఒకడే. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణెంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే నంతశక్తయే అరూపజోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతో స్పృహం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అని వ్యాసుడంటే మహానుభావుడు పోతన గారు అనువాదం చేస్తూ అన్నారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడు అనాది మధ్యలుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. నువ్వే పేరు పెట్టి పిలు. రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ కామేశ్వరో వై శ్రవణౌ తధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఆర్తితో నువ్వు పిలిస్తే ఆయనకి నామంతో రూపంతో ఆయనకి సంబంధమే లేదు యథార్థమనకు. అది దేనికి? నిన్ను పైకెత్తడానికి ఉపాసనా మార్గము అంతే, అంతవరకు. ఆ తరువాత దానితో సంబంధం ఏం లేదు. కర్ర పట్టుకుని గోడ దాటేటటువంటి వాడు పరుగు పరుగున వచ్చి కర్రని భూమికి తాటించి శరీరాన్ని పైకి లేపి గోడ దాటి అవతల పడిపోయేటప్పుడు ఓ కర్ర ఇంత పరిగెత్తుకొచ్చాను దా నాతోటి అని చెప్పి ఆ కర్రని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే గోడ యువతలు పడిపోతాడు. కర్ర విడిచిపెట్టి అటు పడిపోతాడు. నామరూపాత్మకమైనటువంటి ఉపాసనతో ప్రారంభము చేసినటువంటి నాడు నామరూపాతీతమైనటువంటి స్థితికి చేరుకుంటాడు. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత దిద్దిమహ అంటారు శంకరాచార్య.